నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ రక్షణ సమాజేతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద ఎత్తున విజయ డైరీ అవుట్లెట్ల ఏర్పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. హామీలను నిలబెట్టుకోకపోవడంలో కేసీఆర్ నెంబర్ 1, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి, ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ వెల్లడి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ధ్యేయం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కపూడి గాంధీ స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయ డైరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున నూతన అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డైరీ ఉత్పత్తుల స్టాల్ ను డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హాతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డైరీ ఎంతో అభివృద్ధి సాధించిందని, నూతన ఉత్పత్తులు కూడా అనేకం వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో నేడు డైరీ 700 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ బుక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్, టీఎస్ఎల్డీఎస్ సీఈఓ మంజువాణి, ఎగ్జిబిషన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అశ్విన్, డైరీ అధికారులు అరుణ్, మల్లికార్జున్, ప్రభాకర్, కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా వచ్చేసి అందరికి వస్తుంది. లైట్స్ ఆన్ చెప్పారు, లైట్స్ ఆన్ చేయండి. లైట్ లేదు. కెమెరా అడ్డం వస్తుంది. అరే ఇంకా జరిగితే అందరికి వస్తుంది కదమ్మా. చెప్పేది సంవత్సరం మొన్ననే మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా విజయ డైరీ బ్రాండ్ అనేది మీకు అందరికీ తెలుసు. మరి బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. మీకు బటర్ మిల్క్ కానీ, లస్సీ, కుల్ఫీ, ఐస్ క్రీమ్, దూద్ పేడ, గులాబ్ జామున్, దీంతో పాటు మిల్క్. మన కీ అనేది తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి కీ మన విజయ ప్రోడక్ట్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా విస్తరించడమే కాకుండా ప్రజలు కూడా ఇష్టపడేటువంటిది. అంటే యావత్ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, రైతాంగం, మనకు వాటర్ లేక, కరెంటు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో డైరీ మీద డిపెండ్ అయినటువంటి రైతాంగం మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటైందే విజయ డైరీ.
మరి ఈరోజు ఒకప్పుడు కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ వలన మన యొక్క డైరీ పరిశ్రమ దెబ్బతిన్నటువంటిది. మరి విజయ డైరీని కూడా ప్రైవేట్ ఇంట్రెస్ట్, రెండోది మార్కెట్ కూడా చాలా కాంపిటీషన్ మార్కెట్ అయింది. బటర్ మిల్క్ కానీ మిల్క్ కానీ మరి మా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మరి ఇష్టపడేటువంటిది. కాబట్టి ఎగ్జిబిషన్లో కూడా ఈ నుమాయిష్లో కూడా మా స్టాల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి గత 6-7 సంవత్సరాల నుంచి మేము అవుట్లెట్స్ మరి ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మా ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు అశ్విని గారికి, వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా మా చైర్మన్ గారు నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఇంకా బ్రహ్మాండంగా వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి వారి ప్రయత్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంలో నెంబర్ 1 అని ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పాలక్గా నియమితులైన ఈటెల 3 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి చేరుకున్నారు. రంగసాయిపేట నుండి ర్యాలీ నిర్వహించి ఉరుసు, కరీమాబాద్ ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మద్యం ద్వారా కేవలం 10,700 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు సమకూరుతోందని తెలిపారు. అందిపుచ్చుకొని 119 నియోజకవర్గాల్లో 2 రోజులు 3 రోజులు అనుభవమైనటువంటి నాయకులను ఇన్ఛార్జిగా వేసి ఇవాళ బూత్ కమిటీ మెంబర్లతో మీటింగులు 3-4 బూతులకు కలిపి ఒక శక్తి కేంద్రం అయితే పిలువబడుతుందో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేయడం ఒకటో కర్తవ్యం. పార్టీ నాయకత్వాన్ని ప్రజలకు చేరువకు తీసుకుపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమాలకు సమాయత్తం చేయడం రెండవ దానిలో భాగంగానే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ రావడం జరిగింది. నేను ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని రకాల సమస్యలు, పార్టీల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలకు పార్టీలకు ఉన్నటువంటి కావచ్చు, అవన్నీ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 2 ఏంటంటే నేను తిరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా ఉత్తర తెలంగాణ జిల్లా మొట్టమొదట చైతన్యవంతమైన జిల్లా, ఉత్తర తెలంగాణ చైతన్యవంతమైన. ఇవాళ కేసీఆర్ పరిపాలన మీద, కేసీఆర్ దుర్మార్గపు నిర్ణయాల మీద ఇలా కన్నెర చేస్తారు. మహిళలకు ఇప్పటి వరకు కూడా పావుల వడ్డీ రుణాలు ఇవ్వలేకపోయింది. ఈ 3,116 రూపాయలు గుర్తిస్తా అని చెప్పి ఇవ్వలేకపోయింది. డబుల్ బెడ్రూమ్లు వరంగల్ నేనుండి కట్టిస్తా అని చెప్పి ఇవాళ కట్టించి ఇవ్వలేకపోయింది. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేకపోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే చెప్పే మాట చేసే పనికి పొంతం లేదని చెప్పి కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగ కార్మిక సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఆయా వర్గాల వారి సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ ఎంజిఎం సెంటర్లో రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ మొదటి మహాసభ జరిగింది. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా, కిరణ్ కుమార్, ధర్మరాజు, బొట్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సోదరులు నా బంధు బాగా వ్యక్తమై
మరి సోదరుమని సహకారంలో మనందరికీ ఉండాలి. అక్క కూడా వచ్చారంటే నేను అక్క వచ్చాక వచ్చిన మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను మనం గతంలో ఇప్పుడు చూస్తే అంటే నాకు 30 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీతో సంబంధం ఇక్కడ ఉన్నటువంటి మా కూర్చన్న మా ధర్మాన మా శ్రీబాబు వీళ్ళందరూ కూడా అనేక మంది కార్మిక నాయకులు ఉండే. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కెపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ 123వ డివిజన్ పరిధి హెచ్ఎంటీ శాతవాహన కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేర నూతనంగా ఏర్పాటు చేసిన మంజీరా మంచినీటి సరఫరా వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాతవాహన కాలనీలో ఎన్నో ఏళ్ల నుండి నెలకొన్న నీటి సమస్య తీరిందని అన్నారు. సిమెంట్ పైప్ లైన్లు పూర్తి స్థాయిలో పునరుద్ధరించి కొత్త పైప్ లైన్లను వేశామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, జలమండలి అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్న వెనకాల ప్లేస్ ఉంది అన్న కొంచెం హెచ్ఎంటీ శాతవాహన రెండిట్లోనూ కూడా గత 20-25 ఏళ్ళ నాడు సిమెంట్ పైపులు పీవీసీ పైపులు వేసి వాటర్ పొల్యూషను సరిగ్గా రాకపోవటం, ప్రెషర్ పెరిగితే పగిలిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎంతో కాలంగా కాలనీ అసోసియేషన్స్, కాలనీ కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ మేరకు కేటీఆర్ గారి దగ్గర తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం 2 కాలనీలోనూ పూర్తి లైన్ రీప్లేస్మెంట్ చేసి ఈరోజు అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చి ఈరోజు నీరు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. ఇదొక 4 కోట్లు అయితే అది 4.5 కోట్లు సార్, మొత్తం 3 కోట్లు, మొత్తం 12 కోట్లు సార్. మొత్తం 12 కోట్ల రూపాయలతో 18 కిలోమీటర్లు సార్, 18 కిలోమీటర్లు నూతన వాటర్ పైప్ లైన్ వేయటం, దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి మేము బతికుండా ఇక్కడ ప్రాబ్లం రాకూడదని, అంటే మా వయసుకి మరి భగవంతుని ఎంత ఇస్తున్న తర్వాత విషయం, వాటర్ ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే హెచ్ఎంటీ ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాం, అంతా రిటైర్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్గా కూడా చాలామంది ఉంటాం. సమస్యలు ఇప్పుడే రోడ్లు కూడా వేస్తే ఈరోజు సీసీ రోడ్లు వేసే పరిస్థితిలో బీటీ ప్లాంట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. బీటీ రోడ్లు వేసే వాళ్ళందరూ కూడా మేము 5 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చి పనులు చేయించుకుంటున్నాం. 1 year 2 years చిన్న రోడ్లకి ఎవరు రాని పరిస్థితుల్లో వాటిని కూడా కన్వర్షన్ చేసి సీసీ రోడ్ల కింద వేసే కార్యక్రమం చేయమని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పండగ నాటికల్లా పనులు స్టార్ట్ చేసి ఈ నెలలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కాలనీ ప్రజలకి మీడియా మిత్రుల సమక్షంలో కూడా మాటిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మాతృభూమి కోసం, మాతృభాష కోసం టీఎన్జీఓస్ యూనియన్ ఎంతో కీలకంగా పనిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని 72% ఫిట్మెంట్ ఉద్యోగులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారని, కానీ వారు తొత్తులు కాదని కేసీఆర్ కి బంధువులని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
అనుసంధానకర్తగా ఉండి అన్ని రాష్ట్ర అధ్యక్షుడికి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సిటీ హైదరాబాద్ జిల్లా యూనిట్ అధ్యక్షుల మంది అయితే రాష్ట్రంలో అధ్యక్షులు రాజేంద్ర గారి ప్రతాప్ గారి నాయకత్వంలో ఈరోజు అన్ని సమస్యలు కూడా పరిష్కారానికి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ అధికారుల నోటీసుల గౌరవ పెద్దల ద్వారా మరి పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మరి హోరాహోరీగా 8 రోజుల పాటు పిలిచి 28 ఇచ్చిండంటే అంశాలు ఈసారి నాకు అంతకన్నా ఎక్కించిన అన్న తక్కువ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. సో ప్రతి సంవత్సరం మంచిగా కొత్త సంవత్సరం డైరీ పెట్టాలి, సమస్యల చిట్టా ఇవ్వాలి, దాన్ని సాల్వ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ లో అన్న మీరు పెట్టుకున్నటువంటి గోల్ ని సాధించడానికి ఒక సిస్టర్ గా మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరి మనమేమో ఉద్యోగులు ప్రభుత్వం ఇట్లా కలిసి పనిచేస్తా ఉంటే ఇక కొంతమంది ఏడుస్తున్నారు. బండి సంజయ్ అన్న మన ఒక మాట అంటా ఉన్నాడు, ఉద్యోగులంతా కేసీఆర్ గారికి తొత్తులుగా మారినారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఉద్యోగులు కేసీఆర్ గారికి తొత్తులుగా, ఉద్యోగులు కేసీఆర్ గారికి ఆత్మ బంధువులు. అందుకోసం పనిచేస్తాం తప్పితే ఇంకొకటి కాదు. మేము వేరు ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు. ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటే మంచిది. వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ఒక కొత్త ఖాళీని కూడా వాళ్ళు ఇంతవరకు నింపలేదు. 8 ఏళ్లలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా జవాబు వచ్చింది. కానీ ఒక్క ఉద్యోగం కూడా నింపిన పాపం ఈ బీజేపీ ప్రభుత్వం చేయలే, కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణలో మనం దాదాపుగా 1,30,000 ఉద్యోగాలను నింపుకుంటా ఉన్నాం. విద్య, వైద్యం, ఉపాధి, సేవా కార్యక్రమాలు కల్పించడమే లక్ష్యంగా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జూనియర్ కళాశాలలో డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 60కి పైగా కంపెనీలు 7,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఇంటర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, తైక్వాండో ఛాంపియన్ సింధు పాల్గొన్నారు. ఎందుకంటే సమాజంలో వలన మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ప్లీజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే లంచ్ అనేది కూడా జరిగింది. నిరుద్యోగులంతా భారీగా తరలి వచ్చారు. మీ అందరికీ కూడా ఇక్కడ జాబ్ మేళాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో డాక్టర్ కళాశ్రీనివాస జిల్లా ప్రజలందరికీ ఏదైతే జాబ్ మీద నిర్వహించిన మన అన్న గడల శ్రీరన్నకి మన భద్రాద్రి చదువుకున్నాము, అవన్నీ కష్టపడ్డ రోజులు శ్రీరన్న గారికి గుర్తున్నాయి. కాబట్టి శ్రీనివాసరావు గారికి మా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకే వారికి మరొకసారి అంబేద్కర్ సంఘాల తరఫున ఉపాధ్యాయ సంఘం సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతోందని, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే ఓసీపీ 5 బొగ్గు గనిపై భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించకుంటే బీఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
11వ వేస్ బోర్డులో సింగరేణి కార్మికులకు 19%తో మెరుగైన వేతన ఒప్పందం చేయడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడు కొత్త కాపు లక్ష్మారెడ్డి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో RG1 ఏరియా నాయకులు పాల్గొన్నారు. సాధించుకున్నాం మెరుగైన వేతనం సాధించుకున్నాం మెరుగైన వేతనం సాధించుకున్నాం భారత్ మాతా కీ జై కౌన్ కరేగా हम करेगा रक्षा कौन करेगा रक्षा कौन करेगा हम करेगा बीएमएस का क्या पहचान बीएमएस का क्या पहचान హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని హైందవ ధర్మ రక్షక్ దళ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ప్రశాంతంగా ఉన్న మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హైందవ ధర్మ రక్షక్ దళ్ అధ్యక్షుడు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, ప్రతినిధి గిరిప్రసాద్ శర్మ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను తప్పుదోవ పట్టించి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. లేని పక్షంలో యువత చెడుదారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లకు కించపరిచిన బైరి నరేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రేంజర్ల రాజేష్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని కమిషనర్ కోరారు. జై భారత్, జై శ్రీరామ్, జై హైందవ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైందవ ధర్మం పైన, హైందవ దేవీ దేవతల పైన అవాకులు చవాకులతో హైందవ ధర్మం పైన దాడి చేస్తున్నారు. నాస్తికవాదం అనేది ఉంటుంది. అది ఎప్పటి నుంచో చార్వాక సిద్ధాంతంగా ఉంది. నాస్తికుడు అంటే దేవుడు ఉన్నాడా లేడా అని మాట్లాడాలి, కానీ దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతం పైన కానీ, నమ్మిన బ్రాహ్మణుల పైన కానీ, అలాగే ఎవరైతే అర్చనలు చేస్తున్న అయ్యప్పల పైన కానీ, ఎవరైతే హైందవ ధర్మం కోసం కృషి చేస్తున్న వారిపైన కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు సభ్యత సంస్కారం లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు అత్యంత దారుణంగా. దాంతోపాటు అసలు ఇంకా హేయమైన భాష వాడుతున్నారు. అయ్యప్ప జననం గురించి, అలాగే శ్రీరాముని జననం గురించి, శ్రీకృష్ణుని జననం గురించి మాట్లాడడంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కే సరస్వతీదేవి వరదే కామరూపిణి అంటే నువ్వు ఏ రూపంలో ఉన్నావో, నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో కనిపిస్తాను అనే అర్థాన్ని మార్చేసి కామరూపిణి అంటే ఐటమ్ గర్ల్ అంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. మాటల వల్ల యువత మొత్తం రాంగ్ రూట్లో పట్టి ఈరోజు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగాలు రావాలి. వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళు మీ మాటల పట్ల ఆకర్షితులైపోయి సమాజంలో వాళ్ళు కళంకితులుగా మొదలైనప్పుడు వాళ్ళకి ఎటువంటి కేసులు అయినాయి అనుకోండి, మీకేం పోయేడుతుంది? ఇంటికాడ తాగుతారు, తందనాలు ఆడతారు, నాటకాలు ఆడుతున్నారు మీరు. మరి యువత ఏం కావాలి? మిమ్మల్ని పట్టించుకొని ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద పడాలనుకుంటున్నారు మీరు. కాబట్టి ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఎవడైనా సరే సమాజంలో యువతను చెడగొట్టకండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఎంతో మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్. అట్లా స్టూడెంట్స్ని పట్టుకొని వాళ్ళకు కూడా రెచ్చగొట్టేసి ఉద్యమాలంటూ పేరు చెప్పి ఎంతమంది ఇప్పటికీ కొన్ని వేల మంది విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు. 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయి వేరే జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నామని 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత మా జన్మ హక్కు అనే నినాదంతో లకిడికప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత ఏడాది నుండి ఈ జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ జీవో కారణంగా ఇప్పటి వరకు దాదాపు 30 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో సవరించి స్థానికతకు ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం సంఘం నాయకులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
అయినా ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు చెట్టుకొకరు పుట్టకొకరు విడిచివేయబడ్డారు. 317 రద్దు చేయటం సాధ్యమవుతుందో లేదో ప్రభుత్వానికి తెలుసు. దానిలో జరిగినటువంటి లోపభూయిష్టాలు ఏమున్నాయో అవన్నీ జరిగిపోయినాయి. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, 2015లో రేషనలైజేషన్ చేశారు. ఇంతవరకు రేషనలైజేషన్ లేదు. అర్బన్ ఏరియాలో టీచర్ల రిక్వైర్మెంట్ ఉంది, రూరల్ ఏరియాలో టీచర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు రేషనలైజేషన్లో మిగిలిపోయినటువంటి టీచర్లని అర్బన్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి తీసుకొచ్చి కొంతమందిని ఎవరైతే స్థానికత కోల్పోయారో ఆ స్థానికత కోల్పోయిన టీచర్ని అర్బన్ ఏరియాలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో స్థానికత ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడ్జస్ట్ చేయమని కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ సంచాలకులు గారిని కలిసి 317 జీవో ద్వారా నష్టపోయిన బాధితులందరికీ కూడా న్యాయం చేయవలసినదిగా ఒక మెమొరాండం వినతి పత్రం ఇద్దామని మేమందరం కూడా వేల సంఖ్యలో చేరుకోవడం జరిగింది. కానీ పోలీస్ శాఖ మిత్రులు కొంతమంది భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఇంకొంతమంది వెనక్కిపోవడం జరిగింది. ముఖ్యంగా మీ ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ జీవోను రద్దు చేయమని మేము అడగట్లేదు. స్థానికత ప్రకారం స్థానికత పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, నిర్మించుకుంటాం. మరి స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం చేసి స్థానిక జిల్లాలకు జోన్లకు పంపించమని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మేము. మరి ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. అంటే పోయిన సంవత్సరము జనవరి 7వ తారీఖు రోజు బలవంతంగా ఉపాధ్యాయులందరూ కూడా వివిధ జోన్లకు అంటే గ్రామీణ జిల్లాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఖాళీ స్థలం ఉండి నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి రావాల్సిన 5 లక్షల రూపాయల సహాయం స్థలం లేని పేదవారికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్మల్ జిల్లా ముతోల్ బీజేపీ సీనియర్ నాయకుడు బోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ రాని బాధితులతో బాసర రైల్వే స్టేషన్ చౌరస్తాలో మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 ఎన్నికల నుండి కేసీఆర్ అబద్ధాలకు పేద ప్రజలే బలవుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముతోల్ తాలూకు పార్లమెంట్ కన్వీనర్ తాడేవర్ సాయినాథ్, కౌన్సిలర్ కపిల్, దిలీప్, సుభాష్ పటేల్, సాయినాథ్ పటేల్, మనోజ్, కాసరి రామకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మమ్మది చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. అసలే కట్టిస్తామని చెప్పి మీదికి ఆర్డర్ వస్తే 3 లక్షలు ఇస్తే కట్టిస్తామంటే పని చేసి వచ్చేటోళ్ళం పిల్లలు పిల్లలు రావు, పిల్లలకు 3 పిల్లలకి ఇది అని రాస్తున్నారు. 3 పిల్లలకు ఏ డబ్బులు రాలేదు, ఏ ఫీజు ఉపయోగం పడలేదు. కట్టిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అతను మేస్త్రి ఉన్నాడు కదా, ఆ మేస్త్రి కడతలేడట, మాకు ఏమస్తలేదు అంటున్నారు. నిలబెట్టుకోలేదు ఉంది. పేరు వచ్చి 10 మంది ఇల్లు కట్టించిండ్రు. అందులో మేము ఇద్దరమే ఉన్నాము. నేను మా చిన్నమ్మ, ఆమె మా అమ్మమ్మది ఇట్లా జోగుల దాంట్లో వచ్చింది కదా అయిందా. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. 9 సంవత్సరాలు కావస్తుంది, మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు జాడలేదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న శాసనసభ్యుని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, ప్రతి పేదోడికి ఇల్లు కట్టియాలి. మరి మీ ప్రభుత్వంలోని ఒక మంత్రి అంటారు ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, ఇంకో మంత్రి అంటారు 3 లక్షలు ఇస్తాం. భారతీయ జనతా పార్టీ మీకు ఒకటే డిమాండ్ చేస్తుంది, మీరు ఇచ్చిన హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి.
లేని పక్షంలో తక్షణమే 5 లక్షలు విడుదల చేయాలి, ప్రతి ఒక్కరికి పేదలను ఇచ్చిన హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, దళిత బంధు అన్నారు, దళిత బస్తీ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు. ఏ ఒక్క పథకం కూడా మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్ద ఎత్తున విజయ డైరీ అవుట్లెట్ల ఏర్పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. హామీలను నిలబెట్టుకోకపోవడంలో కేసీఆర్ నెంబర్ 1, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి, ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ వెల్లడి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ధ్యేయం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్కపూడి గాంధీ స్పష్టీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్.